స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి ఉన్న బలాన్ని బట్టి సీట్లు డిమాండ్ చేస్తామని అంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ఎన్ని సీట్లు అనేది ఎన్నికలప్పుడు నిర్ణయం జరుగుతుందన్నారు. అలాగే కూటమిలో ఉన్న ఐక్యత గురించి, అలాగే చిన్న చిన్న విభేదాల గురించి కూడా కామెంట్ చేశారు. ఆయన ఇంకేమన్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి ద్వారా తెలుసుకుందాం. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఉన్నారు. చెప్పండి మాధవ్ గారు, ఇప్పుడు కూటమిలో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. గతంలో కన్నా బాగా మెరుగుపడ్డాయి. రాబో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరింత సమన్వయం జరిగే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకున్నాం. అది జిల్లా స్థాయిలోనూ అలాగే అసెంబ్లీ స్థాయిలో కూడా కలిసి ఆలోచన చేసి, అనేక రకాల పొరపచ్చులు ఉండటం సహజం, పార్టీలోనే ఉంటాయి. సో భాగస్వామ్య పార్టీలు ఇంకా ఎక్కువ ఉంటాయి కనుక వాటిని దూరం చేసి అందరం కలిసి ఒక శక్తిగా ఇప్పుడు రాబోతున్నాయండి లోకల్ పడే సెప్టెంబర్ ఎండింగ్లో రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఆలోచన. ఆ విధంగా ఒకేసారి ఒక 45 రోజుల స్ట్రెచ్లో మూడు రకాల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీసు, దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఒకే ఫేజ్లో కంప్లీట్ చేసేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ విధంగా జరుగుతాయి. ఆ విధంగా మంచి ప్రదర్శన కూడా జరుగుతుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో మీ పార్టీకి 5% సీట్లే అని చెప్పి ప్రచారం జరిగింది. ఇప్పుడు జనసేన వాళ్ళు ఖండించారు, మేము 15% ఇస్తే తీసుకోమని నాదెండ్ల మనోహర్ చెప్పారు. మీరు 5%కు అంగీకరిస్తున్నారా? అంటే యాక్చువల్గా షీట్ షేరింగ్ సంబంధించిన ఆలోచన ఇంకా ప్రారంభమే కాలేదు. గతంలో నామినేటెడ్ పదవుల కోసం ఒక ఆలోచన చేయడం జరిగింది. అదే ఫార్ములా ఇక్కడ అప్లై అవుతుంది మేము భావించాం. శక్తి, మనకుండే మిగతా రకాల ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఆధారంగానే ఇది నిర్ణయించబడుతుంది. కనుక దానిపైన ఇప్పుడే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ముందుగా సమన్వయం జరగాలి. 3 పార్టీలు కలిసి కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. దాని తర్వాత మిగతా విషయాలు షేట్ షేరింగ్ అనేది ఆలోచించాలి. దాని గురించి మేమైతే ఆలోచన చేయట్లేదు. కేవలం ఆలోచన చేసేది ఏంటంటే మాదేదైతే శక్తి ఉందో ఆ శక్తిని క్రోడీకరించుకొని ముందుకెళ్లాలని మాకు ఎస్ఐఆర్ యాక్టివిటీలో ఆ విధమైన ప్రయత్నం చేస్తున్నాం. రాబో స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో కమిటీ వేస్తాం, జిల్లా స్థాయిలో కమిటీ వేసి క్షేత్రస్థాయిలో మా బలాబలాలు ఎక్కడ మనకు అవకాశాలు ఉన్నాయి వాటన్నిటిని బేరీ చేసుకొని ఎక్కడెక్కడ అవసరం ఖచ్చితంగా అది అడగడం జరుగుతుంది. ఆ విధంగా వాటి పొందే ప్రయత్నం చేస్తాం. ప్రతి కార్యకర్తని కూడా ప్రజానాయకుడు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఇది తాజా రాజకీయ పరిణామాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చేసిన వ్యాఖ్యలు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు.